శుభోదయం. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అంటే విద్యార్థి సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు రేపు రిజల్ట్ ఏమవుతుందని ఆలోచిస్తాడు. అలాగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి రేపు నాకు సీట్ వస్తుందా రాదా అని ఆలోచిస్తాడు. అలాగే ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నాకు ప్రమోషన్ వస్తుందా రాదా అని ఆలోచిస్తాడు. ఎప్పుడైతే మనం ఫలితం గురించి ఆలోచిస్తామో అప్పుడు మనలో ఉన్న శక్తి ఎనర్జీ సగం దానికి వృధా అయిపోతుంది. మిగతా సగం మాత్రం అంత ఉంటుంది. ఫలితానికన్నా ముందు మనం ఏం చేయాలి? పని చేయాలి, శ్రద్ధగా పని చేయాలి. అందువల్ల మనం ఫలితాన్ని పక్కన పెట్టి మన పని చేసుకుంటూ వెళ్తూ ఆ పనిలో శ్రద్ధను చూపిస్తూ నైపుణ్యాన్ని పెంచుకుంటూ అలాగే ప్రతి క్షణం మనం చేసే ప్రతి పనిలో అంటే ఈరోజు నేను ఒక సబ్జెక్ట్ చదువుతున్నాను, ఒక చాప్టర్ చదివాను, ఫస్ట్ మన్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ మన్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఫలితం అనేది భగవంతుడు మనకి తప్పకుండా ఇస్తాడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మ చేయడం వరకే నీ బాధ్యత, ఫలితంతో నీకు సంబంధం లేదు అన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.